ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? ఈ సాయంకాల సమయమున మెల్కీసెదకు మినిస్ట్రీస్ హైదరాబాద్ తరపున మీతో చిన్న మాట పంచుకుందామని ఆశపడుతున్నాను. ఆ మాట ఏంటంటే మత్తయి సువార్తలో 14వ అధ్యాయము 23 నుంచి మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ల మీద నడుచుకుంటూ తుఫాను లేచినందువలన శిష్యుల దగ్గరికి నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళినట్లుగా అక్కడ రాయబడింది. అయితే ఆ సమయంలో వాళ్ళు భయపడ్డారంట. దేవుడు ఏమంటున్నాడంటే భయపడకుడి నేనే అన్న మాట మాట్లాడుతున్నాడు. అంతే అని ఊరుకోకుండా వాళ్ళ భయానికి కారణమైందేంటో అని ఆయన చూస్తే గాలి తుఫాను రేగినందువలన వారు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నందువలన అలల చేత తుఫాను చేత గాలి చేత ఆ పడవ కొట్టుకుపోతూ ఉంది, అటు ఇటు అల్లాడిపోతూ ఉంది. ఆ సమయమున యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ల మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అని అక్కడ సారాంశం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఫస్ట్ వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే భయపడకండి అన్న మాటను చెప్పాడు. ఎందుకు? ఆయన తండ్రి కాబట్టి, బిడ్డలకి ఏ ఆపద రానివ్వడు కాబట్టి, ఏ ఆపద వచ్చినా ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన అన్నీ చూసుకోగలడు కాబట్టి. ఆయన ఏమన్నాడంటే ఫస్ట్ భయపడకండి అని చెప్పిన తర్వాత వాళ్ళ భయానికి కారణమైంది ఏంటో, వాళ్ళు భయపడటానికి కారణమైంది ఏంటో అని దాన్ని గద్దించను, గాలి తుఫాన్ని దేవుడు గద్దించను అని రాయబడింది. తర్వాత వాళ్ళు డౌట్ పడటం, భూతమని తలంచడం, ఇవన్నీ మనం పక్కకు పెడితే చాలామంది దేవుడు నీళ్ళ మీద నడిచాడన్న మాటని ఆ టైంలో ఆ టెంపరేచరు 0 డిగ్రీల సెల్సియస్కి పడిపోయింది, నీరు గడ్డగట్టిద్ది కాబట్టి దేవుడు నడిచారు అని. మరి అప్పుడు దాకా గాలి తుఫాను మరి అలలు కొట్టబడటం జరిగినప్పుడు సైంటిస్టుల జ్ఞానము ఏమైపోయిందో నాకు అంతు పట్టలేదు. అంటే నా జ్ఞానానికి తోచలేదు. తుఫాను వచ్చినప్పుడు అలలు ఎక్కువగా రేగుతాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మరి అలలు లేచినప్పుడు నీళ్లు గడ్డగట్టే అవకాశం ఉందా? లేదు కదా. మరి ఎందుకని ఆ రీతిగా ఆలోచించారు? నిజమును నిజమని మనం కూడా తెలుసుకోవాలి. ఈ సాయంకాల సమయమున ఈ నిజాన్ని మీకు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దూతల చేత, ప్రధానుల చేత, అధికారుల చేత గనుడుగా మెప్పించబడినవాడు. ఆయన లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన సమర్థుడు. ఆయన గాలి తుఫాన్ని మాట చేత గద్దించగలిగిన సమర్థుడు. సృష్టినే మాట చేత సృష్టించగలిగిన దేవునికి తుఫాను గాలి ఒక లెక్క కాదు కదా. మనం ఎందుకు దాన్ని ఆలోచించలేకపోతున్నాం? ఈ సాయంకాల సమయమున మీకో ప్రశ్న. మీరు కూడా ఇంత లోతుగా ఆలోచించగలిగారు ఎప్పుడన్నా? ఎవరేది చెబితే అది గుడ్డిగా నమ్మొద్దండి. ఆధారాలు ఉంటేనే, పక్కా రుజువులు తెలిస్తేనే బైబిల్ గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. లేదంటే మీకేం తెలుసో దాన్ని బట్టి ముందుకు సాగండి. ఈ సాయంకాల సమయమున దేవుడు శిష్యులు భయపడుతున్నారని తెలిసి వాళ్ళ భయానికి కారణమైన ఆ గాలి తుఫాన్ని గద్దించాడు. అంతేకాదు వారి దగ్గరికి వెళ్ళి వారి భయాందోళనని తొలగించి వేశాడు. ఈ రోజున నువ్వే భయంతో జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. నీ భయానికి కారణమైన దాన్ని దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. నీ భయానికి కారణమైన దాన్ని దేవుడు గద్దించి నీ నుంచి దూరపరచబోతున్నాడు. అప్పు గురించి భయపడుతున్నావా? లేకపోతే నీలో ఉన్న సమస్యలను బట్టి భయపడుతున్నావా? లేకపోతే జీవిత సమస్యల్లో పోరాడుతూ నా వల్ల కాదు అని అల్లాడిపోతూ ఉన్నావా? నీ ఏ భయానికి ప్రియురాల, సహోదరి, సహోదరుడా నువ్వు బాధపడుతున్నావో దానిని నివారణ చేయటానికి, దాన్ని గద్దించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రతిసారి ఇలాంటి మాటలతో మీ ముందుకు వస్తాను, మీతో మాట్లాడతాను. నీకే భయం ఉందో ఈ రోజున ఆ భయం తొలగిపోతుందంట. నాకెన్నో భయాలు ఉన్నాయి, నా దేవుడు తీసివేశాడు. చాలా భయాల నుంచి నేను బయటకు వచ్చాను. మీరు కూడా నాలాగా అనేకమైన భయాలతో ఉన్నారేమో. ఆ భయాలన్నీ దేవుడు తీసివేయబోతున్నాడు. బైబిల్లో చాలాసార్లు రాయబడింది, భయపడుకుడి, నేను మీకు తోడై ఉన్నాను. ఆయన తోడై ఉన్నాడని నువ్వు నమ్మితే తప్పక నీ భయాందోళనలన్నీ తొలగిపోతాయి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. మరొక చిన్న మాట, దేవుడు తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అన్నాడు. అంతేకాదు, నిన్ను విడువను ఎడబాయను. ఎప్పటి వరకు? ముదిమి వచ్చు వరకు నిన్ను విడువను ఎడబాయను, చంకనెత్తుకొని వాడను నేనే అని ఆయన చెప్పాడు కదా. ఇంకా మరి దేని గురించి మనం భయపడుతున్నాము? భయాన్ని తొలగించుకో, భయాందోళన తీసివేసుకో. అది రోగమైనా, అది బాధ అయినా, అది దుఃఖమైనా, అది సహించలేనంత భయంకరమైనదైనా పరిశుద్ధాత్మ దేవుడు నీ భయాలన్నీ తొలగించి వేసి నీ భయానికి కారణమైన దాన్ని పటాపంచలు చేసి జయాన్ని, విజయాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన నిస్సిగా, ఆయన నీకు తోడుగా ఉండవు. యెహోవా నిస్సిగా, యెహోవా ఈరేగా, యెహోవా షమ్మగా, యెహోవా షాలోమ్గా, యెహోవా సిత్కేనులాగా. ఏమండి, ఇన్ని రకాలైన దేవుడు నీ తోడుగా ఉండగా భయమేలా? భయపడకునేస్తమా. దేవుడు ఈ మాట దీవించునుగాక. ఆమేన్.